నోవహు ఉన్నాడు. నోవహు జలప్రళయం నుంచి దేవుడు రక్షించాడు. అందరూ కూడా జలప్రళయంలో మునిగిపోయారు. మరి నోవహు ఎట్లా జీవించాడు? నోవహు ఎట్లా జీవించాడు? నీతిగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. అందుకనే లోకంలో ఉన్న అప్పట్లో జనమందరూ కూడా నశింపోయిన జల ప్రళయంలో మరి నోవహును బట్టి నోవహు కుటుంబం మాత్రం రక్షించబడింది. అవునా అండి? ఆ నీతి జీవితం నేర్పడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి సొదొమ గొమొర్రా పట్టణం కూడా దహించబడ్డప్పుడు మరి అగ్ని గంధకం చేత కాల్చబడింది. మరి ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. లోతు అన్న వ్యక్తి ఎంతో పాపం ఆ యొక్క పాపాన్ని చూసి వ్యసనపడిపోయేవాడు, జనాల పాపం చూసి. కానీ అతని నీతిని బట్టి దేవుడు లోతును రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఎటువంటి విపత్తులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎటువంటి సునామీలు వచ్చినా, ఎటువంటి ప్రళయాలు వచ్చినా, మరి ఎటువంటి సృష్టిలో ఏదైనా జరిగినా, జబ్బులు వచ్చినా, ఏదైనా జరిగినా రక్షించబడాలి అంటే నీకు నీతి జీవితం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి నీతి జీవితం ఉంటేనే నువ్వు రక్షించబడగలవు. మరి నోవహు మూలంగా తన కుటుంబం ఏ విధంగా రక్షించబడిందో అట్లాగే యేసుప్రభు మూలంగా ప్రపంచంలో ఉన్న జనాంగాలందరూ కూడా రక్షించబడుతూ ఉన్నారు. ఎందుకని? యేసుప్రభుని విశ్వసించడం ద్వారా రక్షించబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనకు కావాల్సిందేంటి? దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో మనం ఏ విధంగా పోషించబడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, మనం ఎవరికి నేర్పక్కర్లా, మనం నేర్చుకోకర్లా, దేవుడే మనకు నేర్పుతారు. పిల్లారా, దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.